రైట్. సారీ అండి మిమ్మల్ని అందరూ వెయిట్ చేయించినందుకు. మనం ఉదయకాల సమయంలో సంఖ్యాకాండాన్ని మనం చదువుతూ ఉన్నాము. సంఖ్యాకాండము 16 అధ్యాయంలో ఈ 16 అధ్యాయంలో జరిగే సంగతులు యాజకత్వం మీద తిరుగుబాటు అండి. దేవుడు నాయకుల్ని ఏర్పాటు చేసినప్పుడు ఇశ్రాయేల్ ప్రజలు నడిపించే విషయంలో ప్రజలందరి మీద దేవుడు మోషే నాయకుడికి ఏర్పాటు చేశాడు. గుడారం మీద యాజక ధర్మం జరిగించే విషయంలో దేవుడు అహరోన్ని ఏర్పాటు చేశాడు. అయితే ఇక్కడ నాయకత్వం మీద తిరుగుబాటు చేసి మీరైనా గొప్పవాళ్ళు, మీరైనా నాయకులు, మేము కూడా నాయకులమే అన్నట్టుగా తిరుగుబాటు చేసినటువంటి ఒక భయంకరమైన అధ్యాయం ఇది. మనం నేడు దినాన 1-3 వచనం చదువుతూ కోరాహుతో పాటు అతని మనస్తత్వం కలిగినటువంటి వారు కొంతమంది ఎలాగా మోషే మీద, అహరోను మీద తిరుగుబాటు చేశారు, ఈ విషయాన్ని మాట్లాడుకుంటూ వచ్చాం. ఎవరి కోరాహు? లేవికి మునిమనుడు అన్నాడు, కహాతు మనవుడు అన్నాడు, ఇస్సాహారు కుమారుడు అయినటువంటి కోరాహు. ఎవరನ್ನು పోగేశాడు అతను అంటే రూబేను గోత్రానికి సంబంధించి ఏలియాబు కుమారులైనటువంటి దాతాను, అభిరాములను, అలాగనే పిలేతు కుమారుడు అయినటువంటి ఓనును, ఈ ముగ్గురిని ఏర్పాటు చేసుకున్నాడు. ఆ తర్వాత ఇశ్రాయేల్లో పేరు పొందినటువంటి సభికులు, సర్వసమాజం అంటే సమాజంలో ఉన్నటువంటి వారందరూ ఇశ్రాయేల్ సభికులు అంటే ఇశ్రాయేల్ సర్వసమాజం అందరికీ వర్తించిద్దండి. అప్పుడు వారిలో పేరు పొందిన సభికులను సమాజ ప్రధానులైన 250 మందితో మోషేకి ఎదురుగా లేచి మోషే అహరోనుకు విరోధంగా పోగుపడి, మీతో మాకు ఇంక పని లేదు అంటే వీళ్ళ యొక్క ఆలోచన ఏంటంటే మీ నాయకత్వంతో మాకు సంబంధం లేదు, మీ నాయకత్వం కింద మేము పనిచేయం, మీ నాయకత్వం మాకు అవసరం లేదు అన్నట్లుగా ఒకటి మీతో మాకు పని లేదన్నారు. రెండోది చెప్పిన మాట ఏంటంటే ఈ సర్వసమాజంలో ప్రతివాడు పరిశుద్ధుడే. అంటే ఈ మాట నిన్న పాజిటివ్గా మనం ఆలోచించింది ఏంటంటే క్రీస్తు యొక్క సంఘంలో ప్రతి ఒక్కరిని దేవుడు చేర్చినప్పుడు పరిశుద్ధుడిగా చూస్తున్నాడు. అంటే పరిశుద్ధత కొనసాగించడం అనేది అది మన పని అండి. నువ్వు పరిశుద్ధుడిగా బ్రతికితే దేవుని కుమారుడుగా దేవుని సంకల్పంలో ఉంటాం. పరిశుద్ధతను కోల్పోవటానికి ఏ పాపానికి చోటిస్తే క్రీస్తు యొక్క సంఘంలో ఉంటాం, కానీ క్రీస్తు యొక్క సంఘానికి తగినట్టుగా ప్రవర్తించం కాబట్టి మనం దేవుని దురస్తులుగానే ఉంటామండి. అంటే ఇశ్రాయేల్ ప్రజలను కూడా దేవుడు అందరినీ కూడా లోపల నుంచి ప్రత్యేకించుకున్నప్పుడు వాళ్ళని పరిశుద్ధులుగా ఎంచాడు. కానీ అందరూ నాయకులు కాదండి, అందరూ దేవుడు ఏర్పాటు చేసిన నాయకులు కాదు. ఎవరి పాత్ర దేవుడు ఏమిచ్చాడో అది వాళ్ళు గుర్తించి ఆ పాత్రకు అనుకూలంగా ఇశ్రాయేల్ ప్రజలు సర్వసమాజము నడుచుకోవాలి. అంటే ఇక్కడ వ్యతిరేకత ఏంటంటే నాయకత్వం మీద కాబట్టి అందరూ పరిశుద్ధులే అనే మాట ఈ కోరాహు అతనితో ఉన్నవారు మాట్లాడారు. ఇంకో మాట ఏమన్నాడంటే యెహోవా వారి మధ్యన ఉన్నాడు, యెహోవా సంఘం మీద మిమ్మల్ని మీరేలా హెచ్చించుకొంచున్నారు అనగా, అంటే ఇప్పుడు మోషే అహరోన్లు తమ్మును తాము ఇశ్రాయేల్ సర్వసమాజం అంటే ఇశ్రాయేల్ అందరి మీద తమ్మును తాము అధిపతులుగా హెచ్చించుకున్నారా, దేవుడు హెచ్చించాడా అంటే నిన్న మాట్లాడుకున్న మాట ప్రకారంగా దేవుడే వారికి ఆ నాయకత్వం ఇచ్చాడండి. ఇప్పుడు మోషేని దేవుడు పిలుచుకున్నాడు, మోషేకి తోడుగా అహరోన్ని ఇచ్చాడండి. మన నిర్గమాకాండంలో ఆ సంగతులు చూస్తాం. మోషే కోరుకుంటే వచ్చింది కాదు ఇది నాయకత్వం అనేది. నేను నాయకుడిని, నేను గొప్పవాడిని అనుకున్నప్పుడు దేవుడు ఏర్పాటు చేసుకోలేదండి. మనం ఐగుప్తు చరిత్రలో ఐగుప్తులో ఉన్నప్పుడు ఒక హెబ్రీని కాపాడి మోషే అనుకున్న మాట ఏంటంటే నేను నా సహోదరులకి నేను విమోచకుని అనుకున్నాడండి. హెబ్రీని కాపాడి ఐగుప్తుని చంపేసి ఇసుకలకు అప్పెట్టిన తర్వాత అంటే నేను యోగ్యుణ్ణి, నేను ప్రజలకు నేను విమోచకుని, నేను రక్షకుణ్ణి, నేను నా ప్రజలను కాపాడుతాను అనుకున్నప్పుడు దేవుడు మోషేని ఏర్పాటు చేసుకోవాలి. అరణ్యంలో గొర్రెల కాపరిగా ఉన్నప్పుడు ఆ మందని కాస్తున్నటువంటి పరిస్థితిలో నేను సామర్థ్యం లేని వాడిని, నేను చేయలేని వాడిని, నేను ఏ పాటి వాడిని అనుకున్నప్పుడు దేవుడు ఏం చేశాడండి, ఒక పని కొరకు ఏర్పాటు చేసుకున్నాడండి. ఇక్కడ మోషే కోరుకుంటే వచ్చింది కాదు, దేవుడే మోషేని ఏం చేశాడు, కొన్ని లక్షల మంది మీదకి
నాయకుడిగా ఏర్పాటు చేసిరండి. అది మాత్రం మనం మర్చిపోకూడదు. ఇంకో విషయాన్ని మనం గమనిస్తే అహరోను కూడా దేవుడు ఏర్పాటు చేసిన నాయకుడే తప్ప అహరోను సొంతగా గుడారం మీద సేవ చేయడానికి రాలేదండి. మోషే దేవుడు ఆజ్ఞించినటువంటి ప్రకారంగానే మోషే అహరోను ఏం చేశాడు? అభిషేకించాడు. అది మాత్రం మర్చిపోకూడదు. అంటే వీళ్ళకి తెలియదు ఈ విషయాలు అంటే తెలుసు, కానీ తెలిసినప్పటికి కూడా ఎందుకు ఇలా ప్రవర్తిస్తారంటే అధికార వాంఛ అనేది ఉంది చూడండి. పెత్తనం చేయాలని, వాళ్ళ కింద నేను పనిచేయటం ఏంటి అనే ఈగో ఫీలింగ్స్ వస్తాయి చూడండి. ఈ ఈగో ఫీలింగ్స్ ఉన్నంతకాలం మనుషులను చూస్తాం తప్ప మనుషులు వెనకాల దేవుడి యొక్క కార్యాలు, దేవుని యొక్క జోక్యం చూడమండి. ఇప్పుడు సంఘాల్లో కూడా వచ్చే సమస్యలు ఏంటంటే మనం 3వ యోహాను పత్రిక చదువుతున్నప్పుడు ఎవరో ప్రధానత్వం కోరుకున్నాడండి. గుర్తుందా? 3వ యోహాను పత్రిక ఇంతకుముందు చెప్పుకున్నాం మనం సోదరులారా, గుర్తుందా? నా మాట వినిపిస్తుంది అనుకుంటున్నాను. 3వ యోహాను పత్రిక చదువుతున్నప్పుడు రైట్, థ్యాంక్స్ అండి. 3వ యోహాను పత్రిక చదువుతున్నప్పుడు ప్రధానత్వం కోరుకున్నాడు ఎవరండి? ఒక ఆయన ఒకసారి 3వ యోహాను పత్రికలో మనం 9వ వచనం చదువుతున్నప్పుడు ప్రధానత్వం కోరుచున్న దెమేత్రియు అంటే దియోత్రెఫే అండి. దియోత్రెఫే మమ్మల్ని అంగీకరించట్లేదు అన్నాడు. అంటే ప్రధానత్వం కోరుకోవటం అనేది వాళ్ళకన్నా నేనేం తక్కువ, వాళ్ళతో పాటు నేను సమానమే కదా, వాళ్ళైనా లీడ్ చేసేది, వాళ్ళైనా నాయకులు, వాళ్ళైనా గొప్పోళ్ళు, మేము గొప్పోళ్ళం కాదా అంటే ఇది దాన్ని ఏమంటారంటే ఒక వ్యక్తి యొక్క అధికారి కింద పనిచేయడం నచ్చుతాయండి, ఒకరితో కలిసి పనిచేయడం నచ్చుతాయండి. లీడర్షిప్ కావాలి, పెత్తనం కావాలి, ఆజమాయిష్ చేయాలి అందరి మీద, నేను చెప్పింది అందరూ చేయాలి. ఇది అన్ని కాలాల్లో కనపడుద్దండి మనకి. అప్పుడే కాదు, ఇప్పుడు సంఘాల్లో కూడా కనపడుద్ది. అంటే దీనివల్ల మనలో ఉన్నటువంటి జీవాన్ని పోగొట్టుకునే ప్రమాదం వచ్చిందండి. నాయకత్వం అనేది దేవుడిచ్చేదైతే నాయకుడు అయ్యేవాడు మొదట యేసుప్రభు చెప్పిన సూత్రం ప్రకారం ఏం చేయాలంటే, మీలో ఎవరైనా గొప్పవాడు కావాలంటే తను మొదట తగ్గించుకోవాలి. తగ్గించుకోవడం అనేది ఎక్కడి నుంచి రావాలంటే పరిచయం చేసే దగ్గర నుంచి రావాలండి. అంటే పరిచయం చేసే విషయంలో మనసు ఉండదు, పెత్తనం చేసే విషయంలో మనసు ఉందనుకోండి, అది అభివృద్ధి అవ్వదండి. ఆత్మీయంగా మనం ఎదుగుతున్నామంటే కింది స్థాయి నుంచి పై స్థాయికి వస్తే మనం ఆత్మీయంగా ఏదైనా శ్రమ వచ్చినా, ఏదైనా కష్టం వచ్చినా, ఏదైనా బాధ వచ్చినా నిలబడతామండి. అలా కాకుండా ఉన్న పొలంగా రాత్రి నేను గొప్పవాడు అవ్వాలి, నేను నాయకుడు అవ్వాలి అనుకున్నప్పుడు ఇలాంటి ఉగ్రతనే మనం కొని తెచ్చుకుంటామండి. ఏం జరిగిందయ్యా అంటే, ఇంకో చిన్న మాట ఇక్కడ చెప్తాను. ఏంటంటే అది ఇప్పుడే ఇప్పుడు మోషే కాలంలోనే కాదు, ఒక వ్యక్తి నచ్చినప్పుడు అతను చేసే పనులు మన గెట్టో, అతని యొక్క అభివృద్ధిని మనం చూసి తట్టుకోలేం, వారలేం. అతనికి ఏదో విధంగా కీడు చేయాలనుకుంటాం. అప్పుడు ఒక్కడే కీడు చేయలేనప్పుడు ఏం చేస్తానంటే అలాంటి మనస్తత్వం కలిగిన మనుషుల్ని పోగేసుకుంటామండి. అతనంటే గెట్టినోళ్ళు ఎవరెవరు ఉన్నారో వాళ్ళ దగ్గరికి వెళ్తాం, వాళ్ళతో స్నేహం చేస్తాం, వాళ్ళని కలుపుకుంటాం, కూర్చొని ఆలోచన చేద్దాం. అంటే ఇవన్నీ ఆలోచించి వాడికి ఏం చేయాలి, ఎలా అవన్నీ అణిచివేయాలి, వాళ్ళకి ఎలా నష్టం చేయాలి, వాళ్ళు ఎలాగా ఈ అభివృద్ధిని వాళ్ళకి భంగం కలుగు చేయాలి, ఇలాగ గూడుపుటాన్ని చేస్తామండి. గూడుపుటాన్ని యేసుప్రభువుకి కూడా జరిగిందండి. మనం యేసుప్రభు చరిత్ర చదువుతున్నప్పుడు కూడా శరీరధారి దినాల్లో యేసుప్రభు బోధలు వినటానికి బహుజన సమూహాన్ని వెంబడించేవాళ్ళండి. ఈ బహుజన సమూహం వెంబడిస్తున్నప్పుడు యోధా మత నాయకుల యొక్క మానసిక స్థితి ఎలా ఉండిద్దండి? వరలేకపోయేవాళ్ళండి, తట్టుకోలేకపోయారండి. అంటే ఇంతమంది ఆయన వెంబడిస్తున్నప్పుడు ఆయన బోధల్లో ఉన్నటువంటి బ్యూటీని ప్రజలు తెలుసుకోవటానికి, ఆయన గురించి విని చుట్టుపక్కల ఆయా ప్రాంతాలకి ఆయన ఖ్యాతి వెళ్ళినప్పుడు చాలా ప్రాంతాల నుంచి వచ్చేవాళ్ళు ప్రజలు. అది చూసి ఓరలేక ఆయనకి ఏదో విధంగా నష్టం చేయాలని, ఆయన మీద ఏదో విధంగా బురద చల్లటానికి ప్రయత్నం చేసేవాళ్ళు. ప్రధాన యాజకుడికి అక్కడ ఉన్నటువంటి శాస్త్రులు పరిచయులకి యేసుప్రభు అంటే ఒకలాంటి ద్వేషభావం ఏర్పడిందండి. ఎందుకంటే ఆయనకు వచ్చే పేరు ప్రఖ్యాత తట్టుకోలేక బహుజన సమూహాన్ని వెంబడిస్తున్నప్పుడు సహస్రాధిపతులకు కూడా గిట్లేదండి. అందుకేం చేశారు, వాళ్ళందరూ ఒకటయ్యారండి. ఒక వ్యక్తిని ద్వేషిస్తున్నప్పుడు, ఆ ద్వేషించి నష్టం చేయాలనుకున్నప్పుడు ఆ ద్వేషించే మనసు కలిగిన వాళ్ళందరూ ఒకటైపోయారండి. ఆ శాస్త్రులు, పరిసయ్యులు, సద్దుకయ్యులు కానీ, ఆ సహస్రాధిపతులు కానీ, వీళ్ళందరికీ ఇంకొక ఆయన తోడయ్యాడండి. డబ్బు పిచ్చి కలిగినటువంటి ఒకడు.
యేసుప్రభుతోనే ఉండి యేసుప్రభుకు నమ్మద్రోహం చేసినటువంటి ఓ వ్యక్తి ఇస్కరియోతు యోధ. ఇతడు కూడా అదే మనస్తత్వం కలిగిన వాడండి. యేసుప్రభుతో ఉన్నవాడు కానీ యేసుప్రభు మనసు లేదండి అతనిలో, బుద్ధి మార్చుకోలేదండి. యేసుప్రభుతో కలిసి సహవాసం చేసినా సరే బుద్ధి మార్చుకోక యేసుప్రభుని ఏం చేశాడంటే 30 వెన్నెలకు అమ్మటానికి బేరం కుదుర్చుకున్నాడండి. ఫలితంగా ఈ మొత్తం గూడుపుటాన్ని చేసి ఎలాగైనా బంధించాలి, ఎలాగైనా చంపివేయాలి. అప్పుడు చంపడానికి సాక్షులు కావాలి, అందుకు అబద్ధ సాక్షిని ఏర్పాటు చేసుకున్నాడు. ఈ అబద్ధ సాక్షులు పిలాతు దగ్గర చెప్పడానికి ప్రయత్నం చేయించారండి. ఆ ప్రజల యొక్క అంటే ప్రజల దగ్గర నుంచి మన్నన పొందడానికి ప్రజల్ని గూడుపుటాన్ని వేశారండి. ప్రజల్ని వాళ్ళ వైపు తిప్పుకున్నారండి. సిలువేయండి, సిలువేయండి, సిలువేయండి అని కేకలు పెట్టించారండి. అంటే ఇవంతా కూడాను ఒక మంచి వ్యక్తిని కూడా అతనిలో ఉన్న మంచిని అంగీకరించలేక అతను ఏదో విధంగా నాశనం చేయడానికి ఈ చెడిపోయే మనస్తత్వం కలిగిన వాళ్ళందరూ ఒకటవుతారండి. ఇక్కడ కూడా అదే జరుగుతుంది. ఈ కోరాహు కానీ, ఆ రూబేను వంశానికి సంబంధించినటువంటి ఎవరండి వాళ్ళు, దాతాను అభిరామ్ కానీ, ఆ ఓను కానీ, ఆ సభికులైన 250 మంది కానీ వీళ్ళందరూ యోచించుకున్నారంటే అండి, కూర్చొని ఆలోచించారు. ఏం చేయాలి, ఎలా చేయాలి, ఇలాగందాం, అలా చేద్దాం, ఇవన్నీ గూడుపుటాని. అంటే ఇప్పుడు అది సంఘాల్లో కూడా ప్రవేశించిద్దండి. సంఘాల్లో కూడా కొన్ని సందర్భాల్లో సువార్తకి నచ్చకపోతే మనం ఇది ఎక్కడ చూస్తాం అంటే, ఎక్కువగా నేను చూస్తుంది ఎక్కడంటే మతశాఖల్లో చూసానండి. మతశాఖల్లో ఒక సువార్తకి కొంచెం కఠినంగా పాస్టర్ గారు బోధ చేశారనుకోండి, పాస్టర్ గారికి అగనెస్ట్గా తోడవుతారండి అక్కడ ఉన్న ఊరు పెద్దలందరూ కలిసి. ఈయనుంటే మనకు పని అవ్వదు, మన పెత్తనం జరగదు అని ఏం చేస్తారంటే ఆయన మీద ఏదో తప్పుడు లేఖ రాసి ఏ డినామినేషన్ అవుతుందో ఆ డినామినేషన్ ప్రెసిడెంట్ ఉంటాడు, లేకపోతే బిషప్ ఉంటాడు, ఆ బిషప్కి ఏం చేస్తారంటే లేఖ రాసి ఏం తీసేసాను మా ఊరు వద్దు అని లేఖ రాసి పంపిస్తారండి. నేను ఇలాంటి వాళ్ళని చూశాను కొంతమంది. పల్లెటూరులో జరుగుతుంది ఎక్కువ మత శాఖలు. అంటే ఇది క్రీస్తు సంఘంలో కూడా వచ్చేస్తుంది నెమ్మదిగా. సువార్థికుడు సువార్త ప్రకటించినప్పుడు స్వేచ్ఛగా ఆయనకు ఉన్నటువంటి స్వేచ్ఛని వాక్యం చెప్పి మనుషుల జీవితాలు కట్టడానికి ప్రయత్నం చేస్తున్నప్పుడు జీవితం మార్చుకోలేని మనస్తత్వం కలిగిన వాళ్ళు ఏం చేస్తారంటే ఆ సువార్తను ద్వేషిస్తారండి. సువార్తని మీద ఒకలాంటి ద్వేషభావాన్ని కలిగి ఉంటారు. ఆ ద్వేషభావం కలిగినటువంటి కొంతమందిని, అలాంటి మనసు కలిగిన వారిని ఏం చేసి పోగేసుకుని గూడుపుటాన్ని చేసి ఆయనకి యాంటీగా తయారవుతారండి. ఒక వర్గాన్ని క్రియేట్ చేస్తారు సంఘాల్లో. వాళ్ళ వల్ల విశ్వాసం బ్రతకాలనుకున్న వాళ్ళని కూడా మనసును చెడిపేస్తారండి. అది చాలా ప్రమాదం అండి, శాపగ్రస్తమైన పరిస్థితి అండి. అంటే మనం బ్రతకపోయినా పర్లేదు కానీ మనం ఇతరులకు ఆటంకం కలుగు చేయకూడదండి. మనం బ్రతకపోతే మనమే నాశనం అవుతాం. ఇప్పుడు మనం బ్రతకపోగా మరికొంతమందిని పాడు చేయడానికి పూనుకున్నాం అనుకోండి, వాళ్ళు నాశనం అవడానికి మన కారణం అవుతున్నాం. కాబట్టి మరి ఎక్కువ శిక్ష పాత్రం అవుతామండి. అలాగే ఎప్పుడూ మన సంఘంలో అభ్యంతరకరంగా ఉండకూడదండి. ఒక వ్యక్తి యొక్క విశ్వాసాన్ని బలపరిచే విధంగా మన ఇన్వాల్వ్మెంట్ ఉండాలి సంఘంలో. విశ్వాసం చెరిపే విధంగా మన విశ్వాసం ఉండకూడదండి. మనం సంఘంలో ప్రవర్తన ఉండకూడదండి. అది మన కుటుంబ వాతావరణం కూడా కొన్ని సందర్భాల్లో గిట్టదండి. అత్తకోడల మధ్య కానీ, తోడుకోళ్ళ మధ్య కానీ, వదినాడపడుచుల మధ్య కానీ. అంటే ఇది దేవుని సంబంధమైన మనసు ఉంటే ఒకేలాగా ఉంటారు. వికృతమైన పోగొడ వస్తున్న కారణం ఏంటంటే వాళ్ళు అపవాది చోటిస్తారండి. అపవాది చోటిచ్చినంతకాలం వాళ్ళ మాట నేను వినేదేంటి, వాళ్ళకి నేను లోబడేదేంటి, వాళ్ళు చెప్పిన నేను చేసేదేంటి అని ఒకలాంటి అసహనాన్ని కలుగు చేసుకుంటూ వ్యతిరేకిస్తూ ఉంటామండి. దేవుని పిల్లలు మనం ఒకటి నమ్ముదాం, దేవుని పిల్లలు ఎవరికి వ్యతిరేకంగా ఉండరండి, ఎవరికి వ్యతిరేకంగా పనిచేయరండి. కుటుంబం అయినా, సంఘమైనా, సమాజం అయినా ఒక వ్యక్తిని మన జీవితం ద్వారా ప్రభు వైపు నడిపించే విధంగా, విశ్వాసంలో బలపరిచే విధంగా మన ప్రవర్తన ఉండాలి తప్ప ఇతరుల మనసును చెరిపేసే విధంగా మన ప్రవర్తన ఉండకూడదండి. అది మనం నేర్చుకుందామండి. అయితే ఇక్కడ ఒక చిన్న మాట చెప్పి నేను ముగిస్తాను. అదేంటంటే, ఇప్పుడు ఎందుకు విరోధంగా పోగారు వీళ్ళంతా? ఎందుకు విరోధంగా పోగే అంటారండి? అంటే మోషే అహరోనుల మీద వాస్తవానికి దేవుడే వాళ్ళ నాయకులుగా ఏర్పాటు చేశాడు. వారు తమంతట తాముగా నాయకులుగా ఏర్పాటు చేసుకోవాలి. అయితే ఇక్కడ ఒక్క నిమిషం, ఎందుకు వ్యతిరేకంగా పోగయ్యారండి వీళ్ళు? ఎవరైనా చెప్తారా సహోదరులు?
ఎందుకు వ్యతిరేకంగా పోగారండి ఇక్కడ మోషేకి వ్యతిరేకంగా? ఇంత వ్యతిరేకత ఎందుకు వచ్చిందండి? ప్రశ్న అర్థం కాలేదా? నాయకత్వం కోరుకుంటున్నారు అంటే ఇది కేవలం అసూయ వల్ల అండి. వార్లేనితనం అంటాం చూడండి, ఈర్ష్య. అంటే ఒక వ్యక్తి యొక్క అభివృద్ధిని చూసి ఓర్చుకోలేక ఇలాంటి ద్వేష భావజాలాలు వ్యక్తపరుస్తామని. అంటే ఇప్పుడు ఇది ప్రస్తుతం అందరిలో కనబడుతుందండి. ఒక వ్యక్తి యొక్క అభివృద్ధిని చూసి వారలేక వాళ్ళకి ఏదో విధంగా నష్టం చేయాలని ఒకలాంటి ద్వేషభావం. ఇప్పుడు బైబిల్ చరిత్రలో అసూయపడి ఇతరులు ద్వేషించిన వారు, ఇతరుల యొక్క అభివృద్ధిని చూసి వారలేకపోయిన వారు ఎవరన్నారా? అసూయపరులు ఎవరైనా కనబడతారు బైబిల్లో? అంటే ఇలాగంటే మీకు అర్థం కాదేమో. ఎవరైనా ఎవరి మీద అసూయపడినట్టు బైబిల్లో చూస్తావా? యాకోబు కుమారులు. కయ్యను అలాంటి మనస్తత్వం గలవని వాడే. అంటే నాలో ఒకలాంటి అసూయ ఉంటే ఎదుటివాని యొక్క మంచిని కూడా అంగీకరించలేని మనస్తత్వం ఏర్పడిద్దండి. ఎదుటివాని యొక్క గొప్పతనాన్ని కూడా అంగీకరించలేని మనస్తత్వం ఉంటుందండి. అసూయ పెద్ద రోగం అండి. ఇప్పుడు ఏదైనా శరీరానికి రోగం వస్తే ఆ శరీరం నష్టపోయిద్ది. ఇప్పుడు ఉదాహరణకి టైఫాయిడ్, మలేరియా, డెంగ్యూ, లేకపోతే ఇంకేదో షుగరో బీపీ వస్తే శరీరానికి హాని చేస్తే అవయవాలన్నీ డ్యామేజ్ చేస్తూ వస్తాయండి. ఈ అసూయ అనేది శరీరం లోపల ఉండే ఆత్మకు ఉండేది కాబట్టి ఆత్మలో మనిషి ఏం చేస్తుంటే క్షీణించిపోతాడండి. అంటే శరీర అవయవాలు బాగానే ఉంటాయి కానీ మానసిక స్థితి అతని యొక్క నైజం ఎలా అయిద్దంటే క్షీణదశకు వచ్చేస్తుందండి. కుమ్ములు పోతాడండి. అంటే ఒక వ్యక్తి యొక్క అభివృద్ధిని చూసి వారలేక తనలో ఉన్నటువంటి చెడు ఆ వ్యక్తి యొక్క మంచిని, ఆ వ్యక్తి యొక్క గొప్పతనాన్ని అంగీకరించలేక తట్టుకోలేరండి. అది మనం కయ్యంలో చూస్తామండి. అసూయ అనే పాట ఎప్పుడైనా చెప్పుకుందామండి. అక్కా చెల్లెల్లో ఎప్పుడైనా ఎవరి మీద అసూయ పడ్డట్టు కనపడుద్ది బైబిల్ చరిత్రలో? రక్తం పంచుకున్నటువంటి పుట్టినటువంటి అక్కా చెల్లెల మధ్య కూడా అసూయ వచ్చినట్టుగా మన బైబిల్ ఎక్కడైనా చూస్తావా? అంటే ఎవరి మీద అసూయ పడ్డారండి? ఎవరి మీద అసూయ పడ్డారండి? అర్థమైంది నా ప్రశ్న? అక్కా చెల్లెల మీద అసూయ, అక్కా చెల్లెల మధ్య అసూయ. అంటే ఎవరి మీద అసూయ పడ్డారు? రాహేలు అసూయ పడుద్దని మనం 29వ అధ్యాయం 30వ అధ్యాయం చదువుతున్నప్పుడు స్టార్టింగ్లో దేవుడు లేయని చిన్నచూపు చూస్తున్నారు. దేవుడు అన్యాయం గురయ్యేవారి పక్షాన ఉంటాడు కాబట్టి రాహేలు బుద్ధి చెప్పడానికి దేవుడు ఏం చేశాడు? రాహేలు గర్భాన్ని మూసేశాడు, లేయ గర్భాన్ని తెరిచాడు, బిడ్డలు ఇచ్చాడండి. ఇప్పుడు బిడ్డలు ఇచ్చే దేవుడైతే ఇప్పుడు రాహేలు ఏమనిద్దండి? అక్క ఏంది అసూయ పడిందండి. సొంత అక్కే అయినప్పటికీ కూడాను నాకు బిడ్డలు కలగలేదు, దానికి కలిగిందని ఏం చేస్తుంది ఈవిడ? అసూయ పడుతుందండి. ఇప్పుడు బిడ్డలు ఇచ్చేది ఎవరండి? అది దానికి ఆడవటం ఎందుకంటే దేవుడు ఇచ్చేదానికి మనిషి ఆడవకూడదండి. ఏడిస్తే దేవుని దగ్గరికి వెళ్ళి ఆడవాలి. దేవా నాకు బిడ్డలు లేరు, నీ చిత్తమైతే నాకు బిడ్డలు లేవు, ఆ బిడ్డలు నీ కొరకు పెంచుకుంటాను అయ్యా, నేను ఈ నిందను అనుభవిస్తున్నాను అని అన్నాలేగా దేవుని దగ్గర ఆడవాలి తప్ప అక్క ఏంది అసూయపడి ఏడిస్తే ఏంటి ఉపయోగము? అది తెలివి తక్కువతనం అండి. అంటే సొంత అక్క చెల్లెల మీద కూడా అసూయ వచ్చిందండి. ఇందాక సహోదరులు చెప్పినట్టుగా రక్త సంబంధులు సోదరుల మధ్య కూడా అసూయ పెరిగిందండి. యాకోబు సంతానంలో యోసేపు మీద అన్నలందరూ 10 మంది ఏం చేశారండి? అసూయ పడ్డారండి. అంటే ఇది ఎందుకు వచ్చింది ఈ జబ్బు అంటే, యాకోబు యోసేపుని ఎక్కువ ప్రేమిస్తున్నాడు, అతని యథార్థ ప్రవర్తన కాబట్టి, అతనిలో చెడుతనం లేదు కాబట్టి అతని యందు ఇష్టం పుట్టిందండి యాకోబుకి. ప్రేమించినటువంటి భార్య కుమారుడు కాబట్టి, చాలా కాలానికి పుట్టినవాడు కాబట్టి చాలా కారణాలు ఉన్నాయి యాకోబు యోసేపుని ప్రేమించడానికి. వీళ్ళేమో చెడుతనం చేసేవాళ్ళండి అన్నలో. ఈ చెడుతనాన్ని ఏం చేస్తున్నాడు? తండ్రికి చెప్తూ వస్తున్నాడు ఆయన. అప్పుడు తండ్రి వారిని మందలిస్తూ వస్తూ ఉన్నాడు. అది చూసి
యాకోబు యోసేపుని ఎక్కువ ప్రేమిస్తున్నాడని, అతనికి విచిత్రమైనటువంటి నిలువుటంగిని కుట్టిపించాడని, అంటే ఇవన్నీ అన్నలో ద్వేషించడానికి కారణమైందండి. వాళ్ళ యొక్క చెడుతనాన్ని తమ్ముడు చెప్తున్నాడని ఎక్కడి వరకు దారితీస్తుందంటే ఈ అసూయ చంపేంత వరకు దారితీస్తుందండి. అంటే అసూయ చాలా ప్రమాదకరమైందండి. మనం ఏమనుకుంటాం కానీ అసూయ పెద్ద రోగం అండి. అది నీచమైన బుద్ధి అండి. ఒక వ్యక్తి యొక్క అభివృద్ధిని చూసి వాళ్ళ గొప్పతనాన్ని చూసి అంగీకరించలేకపోవటం అనేది చాలా ప్రమాదకరమైనటువంటి దుర్గుణం అండి. కాబట్టి ఒకవేళ ఈ అసూయపరుడు నాలో అసూయ ఉంటే ఒక వ్యక్తి యొక్క మంచిని అంగీకరించలేడు, ఒక వ్యక్తి యొక్క గొప్పతనాన్ని అంగీకరించలేడు, ఒక వ్యక్తి యొక్క అభివృద్ధిని చూసి ఓరవలేడండి. ఇప్పుడు ఉదాహరణకి మన భారతదేశంలో, అంటే ఇతర దేశాల సంగతి నాకు తెలియదు కానీ ఇప్పుడు భారతదేశ పౌరులకి ఎక్కువ అసూయ ఉండిద్దా మన దేశంలో ఉన్న వారికి, లేకపోతే ఇతర దేశాల వారికి అసూయ ఉండిద్ది ఎక్కువ? ఇప్పుడు ఎవరున్నారు? నగేష్ బ్రదర్ ఉన్నారుగా, సోదరులు యుఎస్ఏలో ఉంటారు. బ్రదరు అమెరికాలో ఉండేవారికి భారతదేశ పౌరులకి కంపేర్ చేసినప్పుడు ఎవరిలో ఎక్కువ అసూయ ఉండిద్దండి గ్రేడ్ చూస్తే? ఇది మనం వేసుకోవాల్సిన ప్రశ్న, వేసుకోకూడని ప్రశ్న మరి. అయినప్పటికీ కొంచెం బ్రదరు ఎక్కువ మీరు చూసిన మనుషుల్లో అంటే నేను విన్నాను, ఇప్పుడు ప్రాక్టికల్గా మీరు లైవ్లో ఉన్నారు కాబట్టి మీ ద్వారా కూడా తెలుసుకున్నాను. అంటే నేను ఇంతకుముందు విన్నది కూడా ఏంటండి, అక్కడ ఇప్పుడు ఎవరైనా కారు కొనుక్కుంటే దట్స్ గుడ్ అంటారంటండి, రైట్, దేవుడిచ్చారు వాళ్ళకి అనుకుంటారంటండి. ఇప్పుడు మన భారతదేశంలో మన పక్కింటి ఆయన కారు కొనుక్కున్నాడు అనుకోండి, ఇల్లు కట్టుకున్నాడు అనుకోండి, ఏదైనా వస్తువు కొనుక్కున్నాడు అనుకోండి, ఎందుకు కొనుక్కుంటాడు అని ఒకలాంటి నిష్ఠూరంగా తుష్కారంగా మాట్లాడే మాటలు వస్తాయండి. అదే ఒక వ్యక్తి యొక్క అభివృద్ధిని చూసి ఓరలేకపోవటం అండి. కష్టపడితేనే కదా, లేకపోతే అలా వచ్చినాయి డబ్బులు, ఇలా వచ్చినాయి అంటే ఏదో విధంగా అతన్ని బ్లేమ్ చేయడానికి నిష్ఠూరంగా మాట్లాడేస్తామండి. అది ఒక వ్యక్తి యొక్క అభివృద్ధిని చూసి, దేవుడు కదా వాళ్ళకి అది ఇచ్చింది, బిడ్డలు పుట్టిన ఓర్చుకోలేము, వాళ్ళ పెళ్ళిళ్ళైన ఓర్చుకోలేము, మంచి ఇల్లు కట్టుకున్నా ఓర్చుకోలేము, ఏదైనా వస్తువు కొనుక్కున్నా ఓర్చుకోలేము. అంటే ఇవన్నీ లోకంలో ఉన్నటువంటి మనుషులకైతే చెల్లుబాటు అయిద్దండి. బాధాకరమైన సంగతి ఏంటంటే సంఘంలోకి వచ్చిన మనుషుల్లో కూడా ఈ అసూయ పోలేదండి ఇంకా పూర్తిగా. అసూయని ఆత్మ సంబంధమైన జీవితానికి అడ్డుబండగా కూడా కొన్ని సందర్భాలు మారిద్దండి. ఇది ఎవరిలో ఉండే గుణం అంటే అసూయ అనేది నిరపరాధి అయినటువంటి యేసుని చంపిన వ్యక్తుల్లో ఉండే గుణం అండి. ఒకవేళ మనలో ఉంటే దీన్ని ప్రాపర్గా మన వాక్యం వినే కొద్దీ తగ్గించుకోవడానికి ప్రయత్నించాలి తప్ప ఇంక అదే అసూయతో మనం జీవంలో పెరగమండి. కాబట్టి ఇక్కడ కేవలం అసూయ, ఇప్పుడు అన్నదమ్ముల మధ్య కూడా అసూయ పెరిగిపోతుందండి. తమ్ముడు డెవలప్ అవుతున్నాడు, అన్న చూసి ఓర్చుకుంటాడండి? అన్న డెవలప్ అయిపోతున్నాడు, తమ్ముడు చూసి ఓర్చుకుంటాడా? అంటే వాళ్ళకి ఏదో నష్టం చేయాలి, వాళ్ళు ఇబ్బంది పెట్టాలి. ఇప్పుడు ఎక్కువగా ప్రస్తుతం మనుషుల మధ్య ఉండే సంబంధ బాంధాలు బలహీనం కావడానికి ఈ అసూయేనండి కారణం. అంటే ప్రభు సంఘాల్లో ప్రభుని ఎరిగిన మనుషుల మధ్య, దేవుని కుమారులుగా బ్రతికే వారి మధ్య ఈ అసూయ అనేది దుర్గుణం ఉండకూడదు. అప్పుడు ఇలాగా వ్యతిరేకించిన మనుషుల్ని ఒకవేళ మనమే నాయకులం అయితే మనల్ని ఇలా వ్యతిరేకిస్తే మనం ఎలాగ వారి పట్ల వ్యవహరిస్తాం? మనం ఇంత వ్యతిరేకించిన మనుషులతో మన నాయకుల ఉదాహరణకి మనం ఆ ప్లేస్లో ఉంటే ఎలా వ్యవహరిస్తామంటే, మనం ఎలా స్పందిస్తామండి వాళ్ళతో? అంటే మన ముఖం చిన్నబుచ్చుకుంటామండి. 2, వాళ్ళ మీద కోపం పెరిగిద్దండి. 3, వాళ్ళతో మాట్లాడడానికి ఇష్టపడవండి, వాళ్ళని కలుపుకోవండి. 4, గాడ్, అంటే ఈ పరిస్థితిలో అంటే ఏం చేయాలో అర్థం కాక
అవకాశం కొరకు ఎదురు చూస్తా ఏదో రోజు నాకు సమయం దొరికితే అప్పుడు చెబుతున్న వాడి పని అనుకుంటా. అంటే ఇన్ని వ్యతిరేకతలో మోషే ఎదురైనప్పుడు మోషే ఏం చేసినంటే వాళ్ళకి సాగిలు పడ్డాడు, నమస్కరించాడు. చూడండి అక్కడ అన్నమాట 3వ వచనం చివర, ప్రతివాడును పరిశుద్ధులని వాళ్ళు చెప్పినప్పుడు, యెహోవా సంఘం మీద మిమ్మల్ని మిర్యాలు హెచ్చించుకొనిచున్నారని వ్యతిరేకంగా మాట్లాడినప్పుడు 4వ వచనం మొదట ఏమన్నాడంటే, మోషే ఆ మాట విని సాగిలు పడిను. అంటే మోషేలో ఉన్నటువంటి గొప్ప గుణం అంటే సాగిలు పడిపోయాడు. ఆయన సాగిలు పడ్డాడంటే చేతులు జోడించి వాళ్ళకి నమస్కారం చేసి ఉంటాడండి. ఓ సహోదరులారా, మీరు ఇలా మాట్లాడకూడదు, నేను నీ సహోదరుని, దేవుడు కదా నన్ను ఈ పాత్ర వహించమంది అని వారికి సాగిలు పడ్డాడండి. అంటే నేను ఇంతతో ముగిస్తాను. అంటే ఈ పాఠం వల్ల నాకు అర్థమవుతుంది ఏంటంటే, నాయకత్వం వహించే విషయంలో దేవుడు వారు పాత్ర ఇచ్చినప్పుడు ఇలా వ్యతిరేకించే వాళ్ళు ఉంటారు, సహకరించే వాళ్ళు ఉంటారు. వ్యతిరేకించినా సహకరించినా